అంటే ఒక రకంగా మనిషికి ఆత్మాభిమానం చంపుకోవడం అంటే ఇదేనేమో. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రంతా చదువుకుని వచ్చేవాడు. అయితే ఈ రకంగా కలిగిన ఈ వాతావరణం కమ్యూనిస్టు భావజాలం వైపు నన్ను మలిచింది. అలాగే సామాజిక బాధ్యత కూడా నాకు అలవాటే. ఇప్పటికి కూడా నేను కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తానో సమాజాన్ని కూడా అంతే ప్రేమిస్తాను. ఈవెన్ మా కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా నేను ఎన్నో చేస్తుంటాను ప్రధానం. అది సమాజంలో ఒక వ్యక్తిగా నా బాధ్యత. అదేవిధంగా అసలు నేను ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో నాకు తెలియని రోజుల్లో ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యాను. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నాను. ఎందుకు ఎంపీసీ తీసుకున్నాను నాకే తెలియదు. ఎంపీ మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి. అప్పుడు ఒక ఇంజనీర్ పోస్ట్ ఉంటుందని కూడా నాకు తెలియదు. అలాంటి నేపథ్యం నాకు. మా పేరెంట్స్ కూడా ఎన్నడూ కూడా బళ్ళకి వచ్చి నన్ను బళ్ళకి తెప్పించింది లేదు. పలక కలిస్తే పలక వెళ్తుంది బళ్ళకి వెళ్ళిపోయిన రోజులు మాకు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఉంటుందని నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు ఏదో ఎంసెట్ ఏదో రాస్తే రాలేదు. 2-3 పర్యాలు ప్రయత్నించాను, రాలేదు. ఆ తర్వాత నా గోల్ ఏంటంటే డిగ్రీ చదవాలి, బీఈడీ చేయాలి, టీచర్ పోస్ట్ లేకుంటే టీచర్ కావాలి, అట్మోస్ట్ ఒక లెక్చరర్గా నేను రిటైర్ కావాలి. చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న ఆశయాలు. రిటైర్ అయ్యే వరకు ఒక స్కూటర్ మీద నేను ప్రయాణించగలిగితే చాలా సంతోషం అనుకున్నాను. టీచర్గా రిక్రూట్ అయ్యాను. ఆ క్రమంలో నా కొలీగ్స్, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, ఈ టీచర్గా నువ్వు ఆగిపోవద్దు, నువ్వు బయటకు వెళ్ళిపో. అంటే టీచర్గా చాలా సేవ చేయొచ్చు, కానీ ఇంకా బయట డిపార్ట్మెంట్లో పోతే ఇంకా ధైర్యంతో బాగాని వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి నేను ఒక పర్యాయం నేను సక్సెస్ కాలేకపోయాను. రెండవ పర్యాయం విభాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి అప్పటికే నాకు పెళ్ళైంది, ఒక కొడుకు. వాళ్ళని వదిలిపెట్టి నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవడం జరిగింది. 2 years తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చాను. డిపార్ట్మెంట్కి వచ్చి చూస్తే పరిస్థితులు అంతా గమగమవుతున్నాయి. పనిచేసేవాళ్ళు అంటే సిన్సియర్గా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది అవపడుతున్నారు. కొంతమంది అన్నారు నువ్వు కూడా అట్లా కాలంలో పట్టుకుపోవాల్సిందే అంటే ఎందుకో నాకు నచ్చలేదు. చాలా సందర్భాల్లో ఆఫీసులతో కొట్లాడినా, స్టాఫ్తో కొట్లాడినా. ఆ రకంగా ఈ 30-37 ఏళ్ళ సర్వీసు నేను మొదలాయించాను. ఈరోజు కష్టపడి పనిచేసినట్టే, నేను అంత కష్టపడి పనిచేసినట్టే నేనైతే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడే మనకు ప్రత్యక్షంగా కదరగడ్డ గారు, రాంబాబు గారు ఉన్నారు. వారిని చూస్తున్నాను గత 2 నెలలుగా. అంతకుముందు పార్వతలు చూశాను, కొలీగ్ డిఎఫ్ఓగా నేను భద్రాచలంలో చూశాను. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తారు. ఇంకా ఎక్కువ కష్టపడరు. వినోద్ కుమార్ సార్, ఆయన 24 గంటలు పనిచేస్తాడు, 24 గంటలు పనిచేస్తాడు. ఆ రోజు సాయంత్రం రాత్రి 9 దాకా మాతో ఉండేవాడు. 2 days కానీ తెల్లారి 6కే పలానా నాకు వెళ్దామని అనేవాడు. అందరూ పెట్టు గొప్ప గొప్ప ఆఫీసర్, బిఎస్ఎస్ రెడ్డి, కల్గాడ్జీ, మధుకర్నాథ్, కే సుబ్బారావు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేశాను. వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. అయితే ఈ సందర్భంగా నా స్టాఫ్ నేను రిటైర్మెంట్ అయ్యే సందర్భంలో కొన్ని సూచనలు ఇతను నాకు తోచి. ఒకటి, మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ మనది అనుకునే భావంతో పనిచేయాలి. ఈ భూమి నాది, నీకు నేను ప్రతి సందర్భంలో చెప్తుంటాను. ఇప్పుడు నీ భూమి కాపాడడానికి నీకు జీతం ఎవడేయట్లేదు. ఈ భూమి కాపాడడానికి నీకు జీతం ఇస్తున్నారు. నీ సొంత భూమి కాపాడడానికి నీకు జీతం ఎవడు వేయదు కదా, కానీ ఈ భూమి కాపాడడానికి నీకు జీతం ఇస్తున్నారు. కాబట్టి ఈ భూమిని, ఈ ఫారెస్ట్ భూమిని సంరక్షించాల్సిన మొదటి బాధ్యత మనది, ఆ తర్వాత సమాజానికి. అదేవిధంగా
యూనిఫామ్ అనేది సిస్టమేటిక్ చేస్తేనే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది. యూనిఫామ్ అన్ని డిపార్ట్మెంట్లకి లేదు, కొన్ని డిపార్ట్మెంట్లకి ఎందుకు ఉంది? డిసిప్లిన్ ఇది కనపడగానే యూనిఫామ్కే గౌరవిస్తారు, నీకు కాదు గౌరవించేది. ఫస్ట్ యూనిఫామ్ గౌరవిస్తారు. ఆ యూనిఫామ్ కూడా మనం ఇష్టం వచ్చినట్టు కాకుండా మన కోడ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా కోడ్ ప్రకారం వేసినట్లయితే, నీట్గా చేసినట్టయితే నీకు ఎదుటి వ్యక్తి గౌరవిస్తాడు. యూనిఫామ్ లేకుండా పోతే నువ్వు పలానా డిపార్ట్మెంట్ అని గుర్తింపు ఎక్కడికి నీకు. కాబట్టి యూనిఫామ్ వేయడానికి సైకిల్ కాకండి. స్మార్ట్ యూనిఫామ్ అంటే స్మార్ట్ సైలెంట్ కొట్టండి హాస్పిటల్స్. అప్పుడు మార్పులు కూడా విలేజ్ ఇక్కడ మార్పులు కంట్రోల్ చేయాలంటే కూడా మీకు తెలుపుడనే మీకు శక్తి వస్తుంది. ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను, సమయభావం కూడా కొన్ని మర్చిపోతున్నాను కొన్ని ఉద్యోగంలో. ఇక నా భావి జీవితం నా భావి జీవితం గురించి నాకు ఏమీ భయం లేదు. నాకు మంచి కుటుంబం ఉంది. మై చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మై సన్ ఆల్రెడీ సెటిల్డ్ యాజ్ ఏ గుడ్ ఆర్కిటెక్ట్. మై డాటర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ డాటర్. షీ ఈజ్ డూయింగ్ వెల్. రిటైర్మెంట్ అయినట్టు నాకే నమ్ముతుంది కాదు. రిటైర్ సర్వీస్ స్టార్టింగ్లో ఉన్నట్టు నా మానసికంగా నేనైతే రిటైర్మెంట్ అయినా అనుకోవట్లేదు. ఐఎమ్ క్వైట్ వెల్ ఫిజికల్లీ మెంటల్లీ. నేను రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. నాకు ఇంతవరకు బీపీ షుగర్ అలాంటివి ఏమి లేవు. ఇంకోటి నాకు హెరిడిటరీగా మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన మా కాందాల నుంచి వచ్చిన ఒక మధురమైన గొంతుందని అందరూ అంటున్నారు. మరి ఆ మధురమైన నేను చెప్పాలి, నేను చెప్పుకోకూడదు. నాకు వస్తుంది కాబట్టి నేను చదివే రోజుల్లో కూడా నేను ఎక్కడ ఉంటే నా చుట్టూ 10 మంది చేరేవాడు. ఆ రకంగా నా కంపెనీని కోరుకునే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండేది. కొంతమంది అప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు రూమ్మేట్స్ ఇబ్బంది కూడా అయ్యేది. ఏంటంటే ఆయన ఉన్న అందరూ వచ్చి రూమ్లో చేరుకుని మా చదువు డిస్టర్బెన్స్ అవుతున్నాయి. అట్లా నేను ఈ కళ ఉండబట్టి అందరికీ చేరువయ్యాను. సరే, ఆఫీసర్స్ కూడా అందరి సమయభావమైన ఆఫీసర్లు ఇంతసేపు ఉంచడం కూడా భావ్యం కాదు. కాబట్టి మీరందరూ కోరిక మేరకు నేను ఒక చిన్న పాట పాడి ముగిస్తాను. భాస్కర్ రాకుండా సినిమాలు ఉందా? రాకెట్ తీసుకొస్తాం. అక్కడికి రావు, అక్కడికి రా. ఈ పాటకు ముందుగా నా స్టాఫ్కు ఈనాడు నన్ను భరించిన నా కుటుంబానికి, నన్నుగా బతికించిన నా భార్య పిల్లలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్టాఫ్ ఎవరైనా నా విషయంలో ఏమైనా ఇబ్బంది పడినట్లయితే